హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సాయిబాబా. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా సరే మన వీడియోని లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి మరింత సమాచారాన్ని, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది. మొదటిసారిగా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూపు మరియు నా టెలిగ్రామ్ గ్రూప్ ఉన్నాయి. దాంట్లో అయితే జాయిన్ కండి. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు నాతో డైరెక్ట్గా చాట్ అయితే చేయొచ్చు. వీడియోని అయితే పూర్తిగా చూడండి. స్కిప్ చేసే వీడియోలోని సమాచారాన్ని అయితే మిస్ అవ్వడం అయితే జరుగుతుంది. మహాలక్ష్మి పథకం ప్రతి మహిళకు 2500 రూపాయలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇందులో భాగంగా మహాలక్ష్మి పథకము ప్రతి మహిళకి 2500 రూపాయలు ఇస్తామని అయితే వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు కాగానే ఈ మహాలక్ష్మి పథకం అయితే అమలు చేస్తామని చెప్పడం అయితే జరిగింది. అయితే అసలు ఈ మహాలక్ష్మి పథకము ఇప్పటి వరకు కూడా స్టార్ట్ అయితే కాలేదు. అయితే ఈ మహాలక్ష్మి పథకము రావాలి అని అంటే మహిళలకి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంటు, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే తప్పకుండా అయితే ఉండాలి. అయితే ఇంటి కోడలు అయి ఉండాలి. ఆ ఇంట్లో ఇంతకుముందు ఎవరికి కూడా పెన్షన్ అయితే రావద్దు. లేదంటే వృద్ధాప్య పెన్షన్ వచ్చినా పర్వాలేదు, కానీ మహాలక్ష్మి అంటే మహిళలకి పెన్షన్ వచ్చే వాళ్ళకి మాత్రం ఆ ఇంట్లో ఇంకొకరికి పెన్షన్ వచ్చే అవకాశం అయితే లేదు. మీ దగ్గర ఇటువంటి డాక్యుమెంట్స్ ఏవి లేకున్నా మీరు రెడీ అయితే చేసి పెట్టుకోండి. దీనితో పాటు మీకు క్యాస్ట్ ఇన్కమ్ కూడా అడిగే అవకాశం అయితే ఉంది. ఎవరైనా సరే క్యాస్ట్ ఇన్కమ్ అయితే తీసైతే రెడీగా పెట్టుకోండి. అసలు ఈ మహాలక్ష్మి పథకం 100 రోజులు కాగానే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. 100 రోజులు పూర్తి అయినా సరే కూడా ఈ మహాలక్ష్మి పథకం గురించి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడడం అయితే లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకము ప్రతి మహిళకి 2500 రూపాయలు ఈ జూలై ఫస్ట్ వీక్లో కానీ జూలై లాస్ట్ వీక్లో కానీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా ఎవరైనా సరే బ్యాంక్ అకౌంట్ కానీ మీ దగ్గర ఏదైనా డాక్యుమెంట్ లేకుంటే ప్రతి ఒక్కరు కూడా క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ మీ దగ్గర ఏ ప్రూఫ్స్ లేకున్నా రెడీగా అయితే పెట్టుకోండి. జూలైలో ఈ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకైతే 2500 రూపాయలు ఇచ్చే అవకాశం అయితే ఉంది. అసలు ఈ మహాలక్ష్మి పథకము మహిళలకు 2500 రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందా ఇయ్యదా, మీరేమనుకుంటున్నారు కామెంట్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా సరే వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.